శాపం అనేది ఇక మనకు లేదు. శాపగ్రస్తమైనది ఇక లేదు మన జీవితంలో. అయితే విశ్వాసముతో మనము ముందుకు సాగాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పినటువంటి నియమములు ఒకటే: నీ పూర్ణ హృదయముతో నీ దేవునిని నీవు వెంబడించు, ఆయనకు లోబడు, ఆయన మాటను విను. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు వెళతావో, హల్లెలూయా, త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే రాజ్యములు కదిలించబడగలవు, విశ్వాసము ద్వారానే దయ్యములను వెళ్ళగొట్టగలము, విశ్వాసము ద్వారానే అద్భుతములను చేయగలము, విశ్వాసము ద్వారానే పేదరికము తొలగిపోతుంది, విశ్వాసము ద్వారానే నీ శరీరంలో ఉన్న రోగము తొలగిపోతుంది, విశ్వాసము ద్వారానే నీ అప్పులు తొలగిపోతాయి, నీ వ్యాపారం చక్కపరచబడుతుంది, వివాహములు జరుగుతాయి, అద్భుతములు జరుగుతాయి, సూచక కార్యములు జరుగుతాయి. విశ్వాసము ద్వారానే నీ జీవితంలో ఎరికో గోడలు, అడ్డుగోడలు, సమస్యలు, శోధనలు ఏ వేటినైనను సరే వాటన్నింటినీ దాటుకొని నిలబడుటకు దేవుడు కృప చూపగలడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే దేవుడు కార్యము జరిగించగలడు. ఆ విశ్వాసము ద్వారానే ఆత్మను గూర్చినటువంటి ఆశీర్వాదములన్నీ, అబ్రహాము ఆశీర్వాదములన్నీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదం మన మీదికి, నువ్వు ఎక్కడికి వెళ్ళినను కూడా ఆయన మాటకు లోబడి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన మాటకు లోబడి నిన్ను ఎవరైనా శపిస్తున్నారు, ఆయన మాటకు లోబడి నీకు వ్యతిరేకంగా ఎవరైనా శాపవచనములు ఏమైనా ప్రకటిస్తున్నారంటే ఆయన వారిని శపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మాటకు లోబడి నువ్వు బ్రతుకుతూ ఉంటుండగా, నువ్వు అడుగు పెట్టి చోటల్లో ఆశీర్వాదకరముగా, నెమ్మదికరముగా ఆయన మాటకు లోబడి, అబ్రహామా నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదించు వారిని శపించు వారిని శపిస్తాను, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరముగా నేను చేస్తానని చెప్పిన దేవుడే నిన్ను బట్టి, హల్లెలూయా, నువ్వు ఎడారిలో ఉన్నా ఆయన దీవిస్తాడు, లేకపోతే అరణ్యములో ఆయన ఉన్నా దీవిస్తాడు, నువ్వు ఎక్కడైనా సముద్రం మీద ఉన్నా ఆయన దీవిస్తాడు. ఏ పరిస్థితులలో ఉన్నా కూడా విశ్వాసము ద్వారా నీవు దీవెనలను పొందుకొని ఆశీర్వాదములకు వారసుడుగా నువ్వు ముందుకెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్య భాగంలోనికి వెళ్దామండి. హెబ్రీ 3వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హెబ్రీ 4వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం అనేది వారికి ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్న యెహోషువ 18వ అధ్యాయంలో ఎన్నాళ్ళు తడువు చేయుదురు మీరు వెళ్లకుండా, బాగా గమనిస్తున్నారండి, బాగా గమనించండి. ఎన్నాళ్ళు తడువు చేయుదురు అని చెప్పాడు కదా, ఇది ఎవరికి చెప్పాడనంటే ప్రవేశించిన వారితో చెప్పాడు ఈ మాటలు. ఎవరితో? హల్లెలూయా. ప్రవేశించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైతే ఐగుప్తు దేశము నుండి ప్రారంభమయ్యారో వారితో ఈ హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనము లేకపోతే 4వ అధ్యాయం 10వ వచనం గురించి రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశం ఉన్నది కదా, అందులోనికి అడుగు పెట్టినటువంటి వారు ముగ్గురు. ఎంతమంది చెప్పండి? ఎవరెవరో వాళ్ళు? యెహోషువ, ఇంకొకరెవరు? యోసేపు. ఎవరు? యోసేపు. హల్లెలూయా. అతను మరణించాడు. అయితే అతడు విశ్వాసముతో ముందుగానే ఒక మాట చెప్పాడనమాట. ఇదిగో నా యొక్క శరీరమును ఇక్కడ పాతి పెట్టవద్దు, దేవుడు ఒకానొక రోజున మనల్నందరినీ కూడా వాగ్దానము చేసిన కనాను దేశానికి తీసుకుని వెళ్తాడు, అక్కడే నన్ను పాతి పెట్టండి. హల్లెలూయా. విశ్వాసము కలిగితే మరణించినటువంటి ఎముకలు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వాధీనపరచుకొనగలవు.
వాగ్దానాన్ని నెరవేర్చగలవు. ఎలీషా మరణించినటువంటి తరువాత కూడా, కొన్ని సంవత్సరాల తరువాత కూడా ఆయన యొక్క ఎముకలను తాకినటువంటి శరీరము ప్రాణముతో పైకి లేచింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదమునకు, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అది. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానము చేశాడా, నీ పిల్లల తరములో నెరవేరుస్తాను అని నువ్వు మరణించిన, విశ్వాసముతో మరణించినట్లయితే నీ తరువాత తరములలో దేవుడిచ్చిన వాగ్దానం అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా.